హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. అందరూ ఎలా ఉన్నారు? ఈరోజు మన వీడియోలో మా ఫ్రెండ్ కొన్ని రకాల మొక్కలు వేశారు కుండీల్లో. అవన్నీ వీడియో తీసాము. చూడండి ఏమేమి రకాలు వేశారో ఈరోజు మన వీడియోలో చూద్దాము. స్కిప్ చేయకుండా ఫుల్ వీడియో చూడండి. మనం వేసుకున్న మొక్కలు కొన్ని పువ్వులు వచ్చినా చక్కగా మనకి ఎంత హ్యాపీగా ఉంటుంది కదా. ఈ గులాబీ గుత్తు గులాబీ అయితే మా ఫ్రెండ్ నేను కలిపి నర్సరీలో తీసుకున్నాం. చాలా బాగా పువ్వులు వస్తున్నాయి. ఇప్పుడు 70 రూపీస్ మొక్క ఒకటిని గుత్తు గులాబీ. మామూలు గులాబీ అయితే 50 రూపీస్. నేను 2 గులాబీలు తీసుకున్నాను, గుత్తు గులాబీలు. నా దగ్గర కూడా ఒకటి ఫ్లవర్స్ వస్తుంది, ఒకటి డల్గా ఉంది. ఎందుకు నర్సరీలో మొక్కలు తీసుకున్నప్పుడు నర్సరీలో బాగా కనిపిస్తాయి, కానీ ఇంటికి వచ్చిన తర్వాత కొంచెం డల్ అయిపోతాయి. అవి మళ్ళీ బ్రతికి పువ్వులు పూయడానికి కొంచెం టైం పడుతుంది అన్నమాట. అక్కడ వాతావరణం ఇక్కడ వాతావరణం తేడా వచ్చి కొంచెం డల్ అవుతాయి. తర్వాత మామూలుగా కవర్ అయిపోతాయి అన్నమాట. వాటర్ కూడా తేడా వస్తుంది కదా, తర్వాత బాగా వస్తాయి మొక్కలు. చూడండి కుమారి గారు కుండీల్లో ఏమేమి మొక్కలు వేసారో చూద్దాము. ఇగో పింక్ రోజెస్ చూడండి, చాలా భలే వచ్చినాయి. గుత్తులు గుత్తులుగా భలే వచ్చినాయి, బాగున్నాయి. చాలా మొగ్గలు వచ్చినాయి. అలాగే ఎల్లో చామంతి బాగుంది, చూసారా? ముద్ద చామంతి ఎల్లో. అలాగే బ్రహ్మకమలం, ఇది వైట్, ఇది ఎల్లో, ఇది వైట్, ఇది వైట్లానే ఉంది. ఇది ఒక రకం వైట్, చూసారా? గుత్తులు చామంతులు భలే ఉన్నాయి. ఇదేమో ఫుల్ పుదీనా, ఇది వైట్, ఇది ఒక వైట్, ఇది కనకాంబరం, ఇది ఒక వెరైటీ మొక్క. ఇది ఒక క్రాటన్. కుమారి గారు మొక్కలన్నిటికి కిచెన్ వేస్ట్, రైస్ కడిగిన వాటర్ ఇవన్నీ వేస్తుంటారంట. ఓకే అండి, మీ మొక్కలన్నీ చాలా బాగున్నాయి. వైట్ కలర్ చామంతులన్నీ ఒకేలా కనిపిస్తున్నాయి. చిన్న చిన్న షేడ్స్ అన్నమాట అవి. కొంచెం వైట్ కలర్ అలాగే కనిపిస్తుంటాయి మనకి. మీ మొక్కలన్నీ చాలా బాగున్నాయి. థ్యాంక్ యూ కుమారి గారు. ఓకే ఫ్రెండ్స్, నా వీడియో ఎలా ఉంది? నా వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ ఫ్రెండ్స్.